హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎప్పుడు రొటీన్గా చేసుకునే నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర కాకుండా సమ్మర్ సీజన్ స్పెషల్ అయిన మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా అదిరిపోతుందండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలా చూసేద్దామా? ముందుగా ఈ రెసిపీకి నేను 2 మామిడికాయలు తీసుకుంటున్నానండి. ఈ మామిడికాయలు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా పీలర్ సహాయంతో పైన ఉన్న పొట్టు మొత్తం మనం తీసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు తురుముకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. చూడండి, ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. నేను చేసే రైస్ క్వాంటిటీకి ఈ 2 మామిడికాయలు అయితే సరిపోతాయండి. ఈ విధంగా మొత్తం పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయను ఈ విధంగా మనం తురుముకోవాలి. ఇలా బౌల్కి మొత్తం ఇలా తురుముకుంటే సరిపోతుందండి. ఈ మామిడికాయ పులిహోర అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఈ విధంగా సన్నగా తురుముకుంటే సరిపోతుంది. మనకు ఇవి మామిడికాయలు అనేది ఎప్పుడు దొరకవు కాబట్టి మనం సమ్మర్ స్పెషల్ కాబట్టి సమ్మర్లో తింటే చాలా బాగుంటుంది. మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. 2 మామిడికాయలకు మనకు వచ్చిన తురుము అండి అది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత ఇందులో పచ్చిశనగపప్పు అలానే మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా లైట్ కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పొడుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఇందులో కరివేపాకు రెమ్మలు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేలాగా మొత్తం నూనెలో వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. ఈ తురుము కూడా మొత్తం మనకు పోపులో కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలిపేసరికి మనకు మామిడికాయలు ఉన్న రసం అనేది పోపులో మంచిగా మగ్గుతుందండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేసే క్వాంటిటీ ఇద్దరికి అయితే సరిపోతుందండి. దాన్ని బట్టి నేను చేస్తున్నాను 2 మామిడికాయలు. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో 1 నుంచి 2 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలండి. అలా ఉంచుకోవడం వల్ల మనకు రైస్ అనేది వేడవుతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా వేడివేడిగా సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి పిల్లలకు పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.